నల్గొండ జనం గుండెల్లో ఏళ్ల తరబడి గడ్డ కట్టుకుపోయిన ఫ్లోరైడ్ కన్నీళ్లను తుడిచేందుకు సమాయత్తమవుతోంది రేవంత్ సర్కార్. సాగు తాగునీరు అందించే అపర భగీరథ ప్రయత్నం ఏఎంఆర్ ప్రాజెక్టులోని శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం పనులు వేగంగా సాగుతున్నాయి. గత 16 ఏళ్లుగా కాలయాపన చేసిన పాత టనెల్ బోరింగ్ మిషన్ను సైడ్ చేసి సరికొత్త ప్లాన్లతో పరుగులు పెడుతున్నాయి. సరిగ్గా ఏడాది క్రితం ఫిబ్రవరి 22న దోమలపెంట ఇంటేక్ టన్నెల్లో జరిగిన ఘోర ప్రమాదం 8 మందిని బలి తీసుకున్న ఘటన యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆ విషాదం తర్వాత పనులు ఆగిపోయినా ప్రభుత్వం వెనకడుగు వేయలేదు. జేపీ అసోసియేట్ స్థానంలో అదానీ గ్రూప్ కు బాధ్యతలు అప్పగించి పాత కన్వేయర్ బెల్టులకు స్వస్తి పలికారు. ఇప్పుడు లోకో వెహికల్స్ ద్వారా డెబ్రిస్ ను క్లియర్ చేస్తూ పనులు శరవేగంగా సాగిస్తున్నారు. ఈ మిషన్ కోసం ప్రభుత్వం మాజీ లెఫ్టినెంట్ కల్నల్ హర్పాల్ సింగ్, కల్నల్ పరీక్షిత్ మెహ్రా వంటి ఆర్మీ దిగ్గజాలను రంగంలోకి దించింది. అత్యాధునిక అడ్వాన్స్డ్ టెక్నాలజీ మెథడ్, డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ మెథడ్ ను వాడుతున్నారు. సుమారు 30 మంది నిపుణులైన కార్మికులతో పర్యావరణానికి ఎలాంటి ముప్పు లేకుండా అత్యంత పకడ్బందీగా ఈ ఆపరేషన్ కొనసాగుతోంది. టన్నెల్ పరిస్థితిని అంచనా వేయడానికి గతేడాది నవంబర్ 3న సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఎన్ఆర్ఐ నేతృత్వంలో హెలికాప్టర్ ద్వారా వైమానిక విద్యుత్ అయస్కాంత సర్వే నిర్వహించారు. ఈ డేటా ఆధారంగా భూగర్భంలోని చీలికలు, నీటి వనరులను గుర్తించి పనులు జరుపుతున్నారు. 43.93 కిలోమీటర్ల పొడవైన ఈ టన్నెల్లో మిగిలిన 9.58 కిలోమీటర్ల మేర తవ్వకాలను 2028 మధ్య నాటికి పూర్తి చేయాలనే డెడ్ లైన్ ఫిక్స్ చేశారు. ఇన్లెట్ వైపు 13.93 కిలోమీటర్లు, అవుట్లెట్ వైపు 20.43 కిలోమీటర్ల తవ్వకం పూర్తయ్యాక ఎదురైన సాంకేతిక సమస్యలను అధిగమించేందుకు ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ వేసింది. అమెరికా నుంచి తెప్పించిన బేరింగ్లను పక్కన పెట్టి ప్రమాదకరమైన 50 మీటర్ల ప్రాంతాన్ని కాంక్రీట్ తో మూసివేస్తున్నారు. అక్కడ 13.70 కిలోమీటర్ల వద్ద బైపాస్ టన్నెల్ తవ్వి 2 వైపుల నుంచి డీబీఎం పద్ధతిలో మధ్యలో కలిపేలా ప్లాన్ చేశారు. అత్యాధునిక బ్లాస్టింగ్ పద్ధతి వల్ల పేలుడు ప్రభావం కేవలం 4 మీటర్ల వరకే ఉంటుంది. దీనివల్ల 100 మీటర్ల పైనున్న అడవిలోని మూగజీవాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని నిపుణులు భరోసా ఇస్తున్నారు. దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ యుద్ధ ప్రాతిపదికన సాగుతున్న ఈ పనులతో నల్గొండలోని 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందే రోజులు దగ్గర పడ్డాయి. 2 ఏళ్ల టార్గెట్ తో రేవంత్ సర్కార్ దూసుకుపోతోంది.